యు ఆర్ వాట్ యు ఈట్ అనేది చాలా పాత సామెత. అంటే మనిషి మీరు తినేది బట్టి మీరెవరో మనం నిర్ణయించబడతాం. అంటే మనం తినే ఫుడ్ ఇట్ డిటర్మైన్స్ ఎంటైర్ హెల్త్. సో ఈ న్యూట్రిషన్స్ మాట్లాడొచ్చు. మాకేంటి అంటే యాజ్ ఎ బ్రదర్ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చేసరికి కాస్మెటిక్స్లో వైట్ ఈజ్ రిలవెంట్. ఎవరైనా యాంటీ ఏజింగ్ కోసం ట్రై చేస్తున్నా, అంటే ఏజింగ్ సైన్స్ ఎక్కువ కనబడుతున్నా, తర్వాత యాక్ని ఎక్కువ వస్తున్నా కూడా, వీళ్ళందరిలో కూడా మనం వీ ఆల్వేస్ సే వాచ్ యువర్ డైట్, వాచ్ యువర్ ఫుడ్ అంటాం. ఎందుకు వైట్ ఈజ్ రిలవెంట్? ఈరోజు మాకు చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే, ఏం తీసుకోకపోతే మనకు ఏజింగ్ స్లో అవుతుంది, తర్వాత యాక్ని తగ్గుతుంది. కామనెస్ట్ థింగ్స్ వీటిల్లో మనకు వచ్చే వరకు నెంబర్ 1 రిఫైన్డ్ షుగర్స్. ఈ రిఫైన్డ్ షుగర్స్ తీసుకున్నప్పుడు ఇన్ ఎనీ ఫామ్, రిఫైన్డ్ షుగర్ అంటే మీకు సింపుల్గా మైదా రిఫైన్డ్ షుగర్, ఆల్ బేక్డ్ ఐటమ్స్ అన్ని రిఫైన్డ్ షుగర్స్. సో ఈ రిఫైన్డ్ షుగర్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, బేసిక్గా రిఫైన్డ్ షుగర్ మన బాడీకి తిరగగానే ఇన్స్టెంట్గా మనకు గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి అది ఇన్సులిన్ స్పైక్ చేస్తుంది. ఇన్సులిన్ సడన్గా ప్రొడ్యూస్ కాగానే మనకు లివర్ నుంచి IGF-1 ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఒక సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఈ IGF-1 అనేది చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది. ఇట్ గోస్ మనం అది స్కిన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది, తర్వాత కెరటినోసైట్స్ని స్లో డౌన్ చేసేస్తుంది. సో బ్లాక్స్ అయి పోర్స్ క్లాగ్ అయిపోయి యాక్ని వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ టైం ఈ అడ్వాన్స్డ్గా ఈ ఫాస్ట్ రిలీజ్ అయినప్పుడు వచ్చే కొన్ని అడ్వాన్స్ గ్లైకేషన్ ప్రొడక్ట్స్ అంటారు. ఇది ఈ గ్లూకోజ్ మనకు ఫాస్ట్ రిలీజ్ అయినప్పుడు ఈ ప్రొడక్ట్స్ అంతా కూడా కొల్లాజన్ వెళ్ళి డ్యామేజ్ చేస్తాయి. సో అందుకనే ఎవరైనా యాంటీ ఏజింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, అంటే ఏజింగ్ బాగా సైన్స్ వస్తున్నాయి, ఫేస్లో సైన్స్ వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆపేయాల్సిన 1 సబ్స్టెన్స్ ఇస్ రిఫైన్డ్ షుగర్స్. దీంతో పాటు సెకండ్ మోస్ట్ థింగ్ ఆల్కహాల్. ఆల్కహాల్కి ఏజింగ్కి సైన్ ఏంటి అంటే, మనకు ముందు చాలా రోజుల్లో చాలా మంది చెప్పేవాళ్ళు, అంటే ఆల్కహాల్ తాగడం వల్ల మనకు ఏజ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుందని, స్పెషల్గా వైన్ వచ్చేసరికి అందులో రిజర్వాట్రాల్ అనే సబ్స్టెన్స్ వల్ల కొంచెం యాంటీ ఏజింగ్ లాగా ఉంటుందని చెప్పేసి, అది చాలా లిమిటెడ్ పోర్షను, అది వెరీ లెస్ టైమ్స్ ఇన్ ఎ వీక్. వారంలో అండర్ 90 ml ఆఫ్ వైన్ తీసుకుంటేనే మీకు అది వర్తిస్తుంది. ఎనీథింగ్ మోర్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో ప్రమోట్స్ ఏజింగ్ స్పీడప్ చేస్తుంది. అదే ఎలా చేస్తుంది ఏజింగ్? ఆల్కహాల్ రిలీజ్ సంథింగ్ కాల్ ఎసిటాల్డిహైడ్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ చేస్తుంది బాడీలోకి వెళ్ళేది. ఈ ఎసిటాల్డిహైడ్ అనేది చాలా ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది మనకు. దాంతోపాటు కొంతమందిలో ఇచ్చింగ్, అంటే కొంతమందికి ఆల్రెడీ రెడ్ ప్యాచెస్ ఉంటే ఇంకా రెడ్ అవ్వడము, ఆల్కహాల్ తాగానే కొంతమందికి ఫేస్ ఫ్లష్ అవుతుంది, రెడ్ అయిపోతుంది, కొంతమందికి స్కిన్ రెడ్ అవుతుంది, కొంతమంది ఇచ్చింగ్ వస్తుంది. ఇదంతా కూడా ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. సో ఈ ఆల్కహాల్ కూడా ఏజింగ్ని స్పీడప్ చేస్తుంది. సో ఎవరికైనా యాక్నీతో బాధపడుతున్నా, యాక్నీ కూడా దీనికి లీకే కాబట్టి, యాక్నీ అండ్ ఏజింగ్ ఈ రెండు కనుక మీరు మీ బాదరింగ్ అయితే ఖచ్చితంగా మీ ఫుడ్లో ఫాస్ట్ ఫుడ్స్ అంటే రిఫైన్డ్ షుగర్స్ లేకుండా, నెంబర్ 2 మీ డైలీ హ్యాబిట్స్లో ఆల్కహాల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లిమిటేషన్, ఈ రెండు కనుక చేయగలిగితే మీకు మీ బ్యూటీకి మీరే ఫౌండేషన్ వేసుకోగలుగుతారు. చాలా వరకు మనకి ఈ రెండుతోనే వచ్చే సమస్యలన్నింటినీ మనం వీటిని ఆపేయడం వల్ల ప్రివెంట్ చేసేయచ్చు. సో మీరు ఏ ట్రీట్మెంట్స్కైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఇవి ఆపేసి వెయిట్ ఫర్ అ ఫ్యూ వీక్స్. న్యాచురల్గా కానీ మీరు ఇంప్రూవ్ కాకపోతే దెన్ యూ కెన్ గో ఫర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. మీకు ఇలాంటి బ్యూటీకి సంబంధించిన, ఏజింగ్ సంబంధించిన, యాక్నీకి సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కెన్ కన్సల్ట్ అవర్ కస్టమర్ కేర్ ఆర్ మీ నియరెస్ట్ డెర్మటాలజిస్ట్ కానీ మీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ అయ్యి మీరు మీకు కావాల్సిన అది మీకు ప్రాబ్లం కనుక సాల్వ్ అయిపోతే ఒకసారి వాళ్ళతో కన్సల్టేషన్ తీసుకొని దెన్ ఓన్లీ గో ఫర్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్స్.